వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లని అధికారులు లెక్కిస్తున్నారు. మొత్తం 4 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటివరకు 2 రౌండ్ల కౌంటింగ్ పూర్తి కాగా 3వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. 2 రౌండ్లు ముగిసేసరికి 14,672 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. రెండో రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 70,785 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,113 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,236 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 1,92,000 మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ప్రస్తుతం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రం నుంచి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి గాయత్రి, వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి కంటిన్యూగా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 8 గంటల నుంచి నిన్న 3:30 వరకు బండెల్స్ కట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 4 గంటల నుంచి నైట్ 12 వరకు తొలి రౌండ్కి సంబంధించిన అధికారులు వివరాలు వెల్లడించారు. అప్పుడు 7,000కు పైచీలుగా తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రెండో రౌండ్ ఫలితాలను కొద్దిసేపు క్రితమే అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 14,761 ఓట్లతో తీన్మార్ మల్లన్న లీడ్లో ఉన్నట్టు అధికారులు వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్కు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నేతలు కావచ్చు, ప్రజలు ఉత్కంఠగా ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలో నుండి దుప్పలపల్లి ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి విజువల్లో ఇక్కడ ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులంతా కూడా హడావుడిగా ఎవరి లెక్కలు ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రౌండ్ల వారీగా ఆ ఫలితాలను అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు ఫలితాలు కనుక గమనిస్తే ఇప్పటివరకు 1,92,277 ఓట్లను లెక్కించారు. ఇందులో 1,77,150 ఓట్లు వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయి. 15,126 ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయి. ఇంకా 1,43,736 ఓట్లు లెక్కించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ 3వ రౌండు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ మొదటి 2వ రౌండ్ కౌంటింగ్ పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు లెక్కించినటువంటి ఓట్లలో 70,785 ఓట్లను తీన్మార్ మల్లన్నకు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 56,114 ఓట్లు వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 24,239 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్కు 20,234 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మధ్యనే పోటాపోటీగా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఉన్నటువంటి లీడు కనుక చూస్తే 14,761 లీడు ఉంది. ఒక్కొక్క రౌండు పూర్తి కావడానికి 7 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. మధ్యాహ్నం కల్లా 3వ రౌండు ఫలితాలను అధికారులు వెల్లడించారు. సాయంత్రం కల్లా 4వ రౌండు ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. మొత్తం ఒక్కొక్క రౌండ్కు 96,000 ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. 3,60,36,013 ఓట్లను అధికారులు లెక్కించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి 4 రౌండ్లలో పూర్తి చేసుకుంటేనే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఎవరైతే అభ్యర్థికి 50% కంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తాయో వారినే విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ 50% కంటే ఓట్లు కనుక ఏ అభ్యర్థికి ఎక్కువగా రాకపోతే మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ అయితే అధికారులు మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది. కొంత చెల్లని ఓట్లు అధికారులకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది. చెల్లని ఓటు నిర్ధారించే క్రమంలో చాలాసార్లు అధికారులకు ఏజెంట్లకు వాగ్వాదం చోటు చేసుకున్నట్టు మనకు ఏజెంట్ల ద్వారా సమాచారం అందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలోనే కొంత కౌంటింగ్ ఆలస్యం జరుగుతున్నట్టు తెలుస్తుంది. పట్టభద్రుల అవగాహన లోపంతోనే అత్యధికంగా చెల్లని ఓట్లు నమోదుతుంది. కొంతమంది జై జై అని కొంతమంది రాయడం కావచ్చు, ఇటు 143 I love అని రాయడం కావచ్చు, కొంతమంది జై మల్లన్ అనుకోవచ్చు, కొంతమంది 122023 ఇలా 2 అంకెలు రాయడం వల్ల కొంతమంది బ్యాలెట్ పేపర్ వెనకాల సైన్ చేయడం ఇలాంటివి చేయడం వల్లనే చెల్లని ఓట్లుగా మారబోతున్నాయి. పట్టభద్రులు మేధావులు కనుక తప్పకుండా అవగాహనతో ఓటు వేస్తారని అందరూ అధికారులు కావచ్చు, అభ్యర్థులంతా భావించారు. కానీ ఇప్పటికే 15,000కు పైగా ఇన్వాలిడ్ ఓట్స్ రావడం అయితే చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. గత 2021 ఎన్నికల్లో 21,000 పైగా ఎన్నికలు చెల్లని ఓట్లుగా మారాయి. ఈసారి ఇప్పుడు 2 రౌండ్ల ఫలితాలు గమనిస్తేనే 15,000కు పైగా ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయి. ఇంకా 2 రౌండ్లు
పూర్తయ్యేసరికి ఇంకా వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఇలా ఆహ్వాన రహితంతో పట్టభద్రులు ఓటు వేశారు, లేదంటే కావాలనే వేశారు? ఎందుకంటే ఈ ఎన్నికల్లో నోటా ఉండదు. మామూలుగా అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైనా పోటీలో నుండి అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. 52 మంది అభ్యర్థులకు ప్రియారిటీ బేస్డ్గా ఓటు వినియోగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైనా నచ్చకపోతే కొంతమంది పట్టభద్రులు కావాలనే ఇలా ఓటు చెల్లనికుంటా చేశారండి. ఉత్కంఠ అయితే చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం వరకు కూడా మూడో రౌండ్ వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజేత తేలిపోతారా, లేదంటే రెండో ప్రియారిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగే అవకాశం ఉందని చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ అభ్యర్థులు మాత్రం రెండో ప్రియారిటీ ఓట్లతో కౌంటింగ్ కొనసాగుతుంది. వారిద్దరు కూడా రెండో ప్రియారిటీ ఓట్లపై చాలా ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు మల్లన్నకు ఒకటో ప్రియారిటీ ఇచ్చిన తర్వాత రెండో ప్రియారిటీ ఓట్లని కూడా రాకేష్ రెడ్డి కావచ్చు, ఇతర బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థులకే రెండో ప్రియారిటీ ఓట్లు ఎక్కువగా వస్తున్నట్టు ఏజెంట్స్ ద్వారా సమాచారం మనకు కొంత పరిస్థితి కనబడుతుంది. రెండో ప్రియారిటీ ఓట్లపైనే ఏనుగుల రాకేష్ రెడ్డి ఆశలు పెట్టుకుని తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నేమో మొదటి ప్రియారిటీ ఓటులతోనే 50% పైన ఓటు బ్యాంక్ వస్తుంది, తప్పకుండా గెలుస్తాను, ప్రభుత్వం తరపు నుండి పట్టభద్రులకు మంచి చేస్తానన్న ఉద్దేశంతోనే ఓటు వేశారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు 192,000 ఓట్లు లెక్కింపు ప్రక్రియ కొనసాగితే ఇందులో 70,000కు పైగా మల్లన్నకు రావడం, తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థికి 56,000కు పైగా రావడం అయితే జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం వరకు కూడా మూడో రౌండ్ ఫలితాలను అధికారులు వెల్లడించిన ప్రక్రియ కొనసాగుతుంది. 2 రౌండ్లు పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. మూడో రౌండ్ కౌంటింగ్లో ఇప్పటివరకు కూడా 7,000కు పైగా తీన్మార్ మల్లనే ఆధిక్యంలో ఉన్నట్టు తెలిసింది. మధ్యాహ్నం 1-2 గంటల వరకు మూడో రౌండ్ ఫలితాలను అధికారులు వెలిసారు. సాయంత్రం 4 వరకు కూడా మొత్తం మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి 4 రౌండ్ల లెక్కింపు పూర్తవుతుంది. అప్పటి వరకు 50% ఓటు శాతం ఎవరికైతే ఎక్కువ వస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తారు, లేదంటే రెండో ప్రియారిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మళ్ళీ కొనసాగుతుంది. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలానే 3 రోజుల పాటు ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. మళ్ళీ కూడా అలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఏజెంట్స్ భావిస్తున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరు విజేత కాకపోతే తప్పకుండా రెండో ప్రియారిటీ ఓట్లు లెక్కించుకైతే అధికారులు సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అభ్యర్థులు ఇద్దరు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కూడా ఎప్పటికప్పుడు 4 కౌంటింగ్ హాళ్లను పరిశీలిస్తూ కౌంటింగ్ సెంటర్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పటివరకు ఉన్న ఫలితాలు కనుక గమనిస్తే 14,761 ఓట్ల లీడ్తో తీన్మార్ మల్లన్న ముందంజ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.